లాస్ట్ వీడియోలో మనం కీబోర్డ్ మౌస్ ఎలా యూజ్ చేయాలో నేర్చుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి CPU ఏ విధంగా ప్రాసెస్ చేస్తుందో ఏంటి అనేది తెలుసుకున్నామండి. ఓకే అండి, ఇది వచ్చేసి CPU డయాగ్రామ్ అనమాట అండి, ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది. CPU వచ్చేసి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు అనమాట అండి. మొత్తం ఇన్పుట్ అయితే ఇన్పుట్, అవుట్పుట్ అయితే అవుట్పుట్ ఎలా ఉంటుంది ఏంటనేది డయాగ్రామ్లో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీంట్లో 3 యూనిట్స్ ఉంటాయండి మనకి. CU కంట్రోల్ యూనిట్, MU మెమరీ యూనిట్, ALU అర్థమెటికల్ లాజికల్ యూనిట్. ఓకే అండి, ఈ యూనిట్స్ వచ్చేసి మనకి ఇన్పుట్ అంటే కీబోర్డ్ నుంచి కానీ మౌస్ నుంచి కానీ మనం ఏదైనా ఇన్పుట్ ఇస్తే అది ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే మనకు ఒక లెటర్ టైప్ చేసి డిస్ప్లే చూపించాలా అంటే అవుట్పుట్కి వెళ్తుంది. లేదా మనకు డాక్యుమెంట్ మనం సేవ్ చేస్తున్నాం లేదా స్టోర్ చేస్తాం అనుకుంటే కనుక కంట్రోల్ చేస్తాం అనమాట. లేదా మనం అర్థమెటికల్ కానీ మనకు లెటర్స్ టైప్ కానీ సంథింగ్ ఏదైనా మనం చేయాలనుకున్నా కానీ ఈ కంట్రోల్ యూనిట్ అనేది అర్థమెటికల్లోనే ప్రాసెస్ చేసి అవుట్పుట్ అనేది మనకి ఇస్తుంది అనమాట. ఈ మెమరీ యూనిట్కి వచ్చేసి మనకి ఈ మెమరీ యూనిట్లో 2 విధాలుగా ఉంటుందండి. ఈ 2 టైప్స్ కూడా మనకి ఎక్కువ సెకండరీ స్టోరేజ్ డివైస్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ సెకండరీ వచ్చేసి మనకి అందరికీ తెలిసిందండి, పెన్ డ్రైవ్, కార్డ్ రైటర్స్ ఉంటాయి కదండి అవి. నెక్స్ట్ వచ్చేసి హార్డ్ డిస్క్, CD డ్రైవ్, DVD డ్రైవ్, ఇవి అన్నమాట మనకి సెకండరీ డివైసెస్ అండి. ప్రైమరీ వచ్చేసండి మనకి ర్యామ్ ఉంటుంది కదండి, ర్యామ్ అండ్ రోమ్ కూడా అండి. ఇవి మ్యాక్సిమం మనకి జస్ట్ ఇలా లెటర్ టైప్ చేసి ఉంచుతున్నాం కదండి, స్టే చేస్తుంది కదా ఇలా వర్డ్ అనేది. జస్ట్ అలా వర్డ్ టైప్ చేయడానికి అలా డిస్ప్లేలో ఉంచడానికి స్టాండ్ బైలో ఉంచడానికి మాత్రమే అది స్టోరేజ్ కింద మనకి వస్తుంది అనమాట. మనకి పవర్ కట్ అయ్యి కానీ స్టోరేజ్ చేయకుండా డాక్యుమెంట్ చేసిన లెటర్స్ కానీ మనం చేసిన డేటా ఏదైనా సరే అది స్టోరేజ్ అయితే చేసుకుంటాం. మనకు ఓన్లీ స్టోరేజ్ అయితే నిలబడేది ఏదైనా ఉందంటే కనుక అది సెకండరీ స్టోరేజ్ మనకి స్టోరేజ్ అవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ALU అంటే అర్థమెటికల్ లాజికల్ యూనిట్. ఈ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ వచ్చేసి మనకి బైనరీ లాంగ్వేజ్లో ఉంటుంది. దీన్నే మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. మనం ఏదైనా వర్డ్ రాయాలనుకుంటే, ఇంగ్లీష్ వర్డ్ రాయాలనుకుంటే కనుక మనకి A నుంచి Z వరకు దాన్ని మనం అలకేట్ చేసుకుంటాం. Z దీంట్లోనే మనం లెటర్ ఫార్మింగ్ అనేది చేసుకుంటాం. అదే తెలుగు అనుకోండి, ఆ నుంచి బండిరా వరకు ఉంటుంది. ఆ దాంట్లో మాత్రమే మనం వర్డ్స్ అనేది ఫామ్ చేసుకుని దాంట్లోనే మనం రాయడం కానీ మాట్లాడడం కానీ జరుగుతుంది. సేమ్ ఇది కూడా అంతే, కానీ ఇది మనకి A అంటే ఏ టైప్ అవుతుంది, B అంటే B టైప్ అవుతుంది. ఆ విధంగా టైప్ అవుతుందంటే కనుక మనకి ఈ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ మాత్రమే మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇక్కడ మీకు చార్ట్లో చూపిస్తున్నాను చూడండి. A వచ్చేసి మనకి 1010 అన్నమాట, B వచ్చేసి 1011, C వచ్చేసి 1100. మనకి ఇక్కడ మనకి C టైప్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా కన్వర్ట్ అయ్యి మనకి C అనేది వస్తుంది. యాక్చువల్గా మనం ఏమనుకుంటాం, నేమ్ టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకి డిస్ప్లే వచ్చేస్తుంది అంటే కనుక దీని లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజే అనుకుంటాం. కానీ ఇది వచ్చేసి మిషన్ లాంగ్వేజ్ అండి, అది బైనరీ లాంగ్వేజ్ అంటాం అన్నమాట. చూడండి ఇక్కడ 1 అయితే కనుక ఎలా ఉంది, 1110 1 0010 2. అలాగా మనకి ఎన్ని అయితే ఉన్నాయో మనకి A నుంచి Z వరకు కూడా ఉంటాయి. మనకి ఇక్కడ నాకు F వరకే నేను ఇచ్చాను 1111, ఇంకా A to Z వరకు ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అనేది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. మీరు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్పుట్ అవుట్పుట్. ఈ ఇన్పుట్ అవుట్పుట్ అనేది మనకి జనరల్గా తెలిసిందండి. ఇన్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది అనమాట. దీంట్లో ఇన్ అంటే ఏంటండి, మనం ఏదైనా ప్రాసెస్ చేయమని ఇచ్చిన టాస్క్ని ఇన్పుట్ అంటామండి. అది మనకి రిజల్ట్ ఒక ప్రింటర్ ద్వారా అవ్వచ్చండి, డిస్ప్లే ద్వారా అవ్వచ్చు,
స్పీకర్స్ ద్వారా వచ్చింది, హెడ్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ మనకి అవుట్పుట్ ప్రాసెసర్ మాత్రం అనుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో ఇన్పుట్ ఉన్నాయి కదండి, ఇన్పుట్ కూడా మనకి మౌస్ అంటే మౌస్ ద్వారా మనకి దానికి అసైన్ చేస్తాం అనమాట వర్క్. ఇలాగా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇలా డిస్ప్లే చూపిస్తుందండి. కీబోర్డ్ వచ్చేసి లెటర్ టైప్ చేయగానే డిస్ప్లే చూపిస్తుంది, అంటే మనం ఇస్తాం కానీ కీబోర్డ్ ద్వారా మనం తీసుకోము, మౌస్ ద్వారా మనం తీసుకోము. దేని ద్వారా మనం తీసుకున్నాం, డిస్ప్లే వచ్చేసి మనకి అవుట్పుట్ డివైస్. స్కానర్ కూడా అంతే, ఒక డాక్యుమెంట్ కానీ ఏవైనా సరే దాంట్లో పెట్టి స్కాన్ చేస్తాం, అవుట్పుట్ వచ్చేది మనకి ఎందులో వస్తుందండి, ప్రింట్అవుట్లో వస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్పుట్ అనేది సిస్టమ్కి ఇచ్చేదాన్ని ఇన్పుట్ అంటారండి. సిస్టమ్ నుంచి కానీ మనం దేని నుంచి అయినా, స్పీకర్స్ నుంచి అయినా బయటకు వచ్చేదాన్ని అవుట్పుట్ డివైస్ అంటాం అనమాట అండి. ఈ చిన్న వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందులో ప్రాసెసర్ ఎన్ని రకాలు ఉంటుంది, మెమరీ ఎన్ని రకాలు ఉంటుంది ఏంటనేది ప్రీవియస్ వీడియోలో నేను ఫిజికల్గా ఒక వీడియో అనేది తీసి పెడతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.